Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implant specialist at Elident Hospitals. We are having branches at KPHP, Kondapur, Manikonda and Banjara Hills. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ బ్రక్సిజం. అసలు ఈ బ్రక్సిజం అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు అవుతుంది కామన్‌గా? అండ్ దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటిదో చెప్పుకుందాం. చాలామంది రీసెంట్‌గా మనకి దగ్గరికి పేషెంట్స్ రావడం జరిగిందండి. సో, మాక్సిమం అందరూ కూడా దవడ నొప్పితో అండ్ పెయిన్ అండ్ మెయిన్ దవడ పెయిన్ అండ్ సెన్సిటివిటీతో వస్తున్నారండి. సో, అక్కడ టీత్ పుచ్చు లేదు, ఇన్ఫెక్షన్ లేదు, ఏమీ లేదు. బట్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ పెయిన్. ఇది ఎందుకొస్తుందంటే బ్రక్సిజం వల్ల మెయిన్. ఎలా అంటే పళ్ళు అరిగిపోవడం వల్ల అలా క్లెంచింగ్ అంటారు. బ్రక్సిజం అంటే మెయిన్ మనకి టీత్ గ్రైండింగ్ అంటారనమాట. అండ్ దట్టు మనకి క్లెంచింగ్ అంటారు మన టర్మ్స్‌లో. టీత్ గ్రైండింగ్ అంటే మనకి ఎప్పుడైనా సరే అన్‌కాన్షియస్‌లో గానీ, లేదంటే స్ట్రెస్‌లో ఉన్నప్పుడు గానీ, యాంగ్జైటీలో ఉన్నప్పుడు గానీ, లేదంటే స్లీప్‌లో ఉన్నప్పుడు గానీ పళ్ళు ఇలా కొరుక్కుంటాం అనమాట. ఇలా కొరుక్కోవడం వల్ల ఈ కింద దవడ లేదా పైన దవడ పళ్ళకి అరిగిపోతూ ఉంటదనమాట. ఎనామిల్ వేర్ ఆఫ్ అయిపోతూ ఉంటుందనమాట. అలా వేర్ ఆఫ్ అయినప్పుడు మనకి టూత్ లోపల ఉన్న లేయర్ డెంటిన్ అనేది ఎక్స్‌పోజ్ అయితే సెన్సిటివ్ అనేది వస్తుంది కామన్‌గా. అండ్ దీనివల్ల మనకి మెయిన్ టీత్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది. అండ్ టీత్ ప్రాబ్లమ్‌తో కాకుండా మెయిన్ ఈ టీఎంజే ప్రాబ్లమ్స్, దవడ నొప్పులు, ఈ మజిల్స్ పెయిన్స్ అవి కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట దీనికి. సో, ఇది ఎందుకు అవుతుందంటే మెయిన్ యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల అవుతుంది. అండ్ చాలా మందికి ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల పళ్ళు కొరుక్కుంటారు, దవడ నొప్పులు వస్తూ ఉంటాయి, జాయింట్ పెయిన్లు వస్తూ ఉంటాయి. దీని యొక్క కాంప్లికేషన్స్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది చెప్తాం. సో, మెయిన్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఇలా చేయడం వల్ల సివియర్ హెడేక్ వస్తుంది. ఈ జాయింట్స్, ఇయర్ దగ్గర ఈ టీఎంజే ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా చూస్తూ ఉంటాము. అండ్ మెయిన్ ఈ మజిల్స్ అన్నమాట, దవడ మజిల్స్ అన్ని కూడా ఈ బ్రక్సిజం వల్ల పెయిన్ మనకి చూస్తాము. అండ్ మెయిన్ పళ్ళు అరిగిపోవడం, డెంటల్ రిలేటెడ్ ఏంటంటే పెయిన్ అరిగిపోవడం, నో డ్యామేజ్ అవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో, ఇవి ఎలా ఎరాడికేట్ చేయాలి? సో, ఈ హ్యాబిట్ కనుక మైల్డ్గా ఉంటే ట్రీట్మెంట్ అవసరం లేదండి. మెయిన్ స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంగ్జైటీ మేనేజ్మెంట్ మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సివియర్గా ఉంది, టీత్ గ్రైండింగ్ చేసుకుంటున్నారు మీరు నిద్దట్లో కానీ, లేదంటే మార్నింగ్ వర్క్లో కానీ, స్ట్రెస్లో కానీ, లేదంటే ఎక్కడైనా ఎవరికైనా స్క్రీమ్ చేసినప్పుడు పళ్ళను గట్టిగా క్లెంచ్ చేసి చేస్తాము, లేదంటే హార్డ్ బైటింగ్, ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ గట్టిగా బైట్ చేసేటప్పుడు కానీ ఇలాంటి మనం పళ్ళను అరగడం చూస్తాం సహజంగా. సో, అది మైల్డ్ కానీ మోడరేట్ ఉన్నప్పుడు కానీ, లేదంటే సివియర్గా ఉన్నప్పుడు ఇలా అంటే మనం ఇలాంటి సాఫ్ట్ స్ప్రింట్ అని ఉంటుందండి. దిస్ ఇస్ ద కస్టమైజ్డ్ సాఫ్ట్ స్ప్రింట్ అండి. మీ కింద దవడని మనం స్కాన్ తీసుకుని ఇంప్రెషన్ తీసుకుని దీని ఒక సాఫ్ట్ స్ప్రింట్ అనేది ఒక 1 mm 2 mm అంటే సివియారిటీ బట్టి 1 mm 2 mm అనేది చూసుకుని మనం ఈ సాఫ్ట్ స్ప్రింట్ అనేది నైట్ టైం మీరు పెట్టుకోవడం పెడితే మీకు ఈ టీత్ గ్రైండింగ్ అనేది, క్లెంచింగ్ అనేది కంప్లీట్గా మనం ఎరాడికేట్ చేయొచ్చు. సో దట్ మీరు అలా కంటిన్యూగా వాడడం వల్ల మీకు పెయిన్ అనేది రిలీఫ్ స్లోగా గ్రాడ్యువల్గా అనేది సబ్సైడ్ అవుతుంది అనమాట. సో, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మనకి టూత్ గ్రైండింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టూత్ గ్రైండింగ్ అనేది తగ్గుతుంది. మెయిన్ జా పెయిన్ తగ్గుతుంది. మెయిన్ ఇక్కడ ఈ టీఎంజే ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే క్లియర్ అవుతుందండి. సో, ఒకవేళ టీత్ బాగా అరిగిపోతే ఏం చేయాలి అంటే ఇరిటేషన్ అయినప్పుడు దాని మీద ఫిల్లింగ్ కానీ, లేదంటే బాగా సెన్సిటివ్ వస్తే రూట్ కెనాల్ చేసి క్యాప్ అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ మనకి ఎరాడికేట్ చేయొచ్చు అనమాట మీరు మైల్డ్ మోడరేట్ కండిషన్స్లో ఉన్నప్పుడు. సో, ఇన్ కేస్ ఏదైనా జా పెయిన్ ఉన్నప్పుడు, ఇక్కడ ఏదైనా మజిల్ పెయిన్ ఉన్నప్పుడు మజిల్ స్పాజమ్స్ టాబ్లెట్స్ కానీ, లేదా బొటాక్స్ ఇంజెక్షన్స్ కానీ ఇట్లా ఇచ్చి పెయిన్ రిలీవ్, జా రిలీవ్. ఇక్కడ మసెటర్ మజిల్ ఉంటుందండి, మెయిన్ మాస్టిగేషన్ ఆఫ్ మజిల్స్ ఉంటారనమాట. బ్రక్సిలేటర్ మజిల్, మసెటర్ మజిల్ ఉంటుంది. అలాంటి మజిల్స్ కూడా పెయిన్ అనేది సివియర్గా అయ్యి స్వెల్లింగ్స్ కూడా వస్తూ ఉంటాయండి సివియర్ పెయిన్ ఈ టీత్ గ్రైండింగ్ ఉంటే కనుక. సో, ఇలా ఈ మనకి సాఫ్ట్ స్ప్రింట్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల ఈ పెయిన్ ఎరాడికేట్ చేయొచ్చు. మొత్తం చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సో, టీత్ గ్రైండింగ్ తగ్గుతుంది, జా పెయిన్స్ తగ్గుతాయి, ఈ మజిల్ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. సో, ఎవరికైనా సరే ఈ హ్యాబిట్ ఉంటే టీత్ గ్రైండింగ్ కానీ, క్లెంచింగ్ కానీ, ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు కానీ, కోపంలో ఉన్నప్పుడు కానీ ఈ స్ట్రెస్, యాంగ్జైటీ మేనేజ్మెంట్స్, మెడికల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ సాఫ్ట్ స్ప్రింట్ అనేది యూజ్ చేస్తే కనుక మీకు టూత్ నుంచి తక్షణం మీకు పెయిన్ అనేది రిలీవ్ ఉంటుందండి. సో, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.